భారీ అంచనాల మధ్య విశ్వవ్యాప్తంగా అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 12వ తేదీన విడుదలకి సిద్ధమవుతోంది. అయితే మొదటి రోజే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించేలాగా ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు లక్ష్యం పెట్టుకున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అఖండ 2 విశ్వవ్యాప్తంగా డిసెంబర్ 12వ తేదీన భారీ అంచనాలతో విడుదలకి సిద్ధమవుతోంది. 11వ తేదీ సాయంత్రం కొన్ని ప్రీమియర్ షోలకు కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో రంగం సిద్ధం చేశారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్లో భాగంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ఈ చిత్ర యూనిట్ ఒక లక్ష్యం పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు అఖండ 2 మీరు అన్నట్టుగా 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సింది అనివార్య కారణాలతో పోస్ట్ పోన్ అయింది. మనకు తెలుసు, బాలకృష్ణ గారు మళ్ళా కలగజేసుకుని అంత పరిస్థితిని చక్కదిద్దారు. దానివల్ల రేపైతే రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. రేపు అఖండ 2 తాండవం రేపు రిలీజ్ అవుతుంది. ఇవాళ సాయంకాలం ప్రీమియర్ షోస్ పడతాయి. అయితే మొదటి రోజు ఎంత వసూలు చేస్తుంది ఈ సినిమా అనేది చాలామందికి చాలా కుతూహలంగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా మూవీగా వస్తుంది. 5 భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తర్వాత మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా బాలయ్య గారికి. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుంది, ముఖ్యంగా కథాపరంగా కూడా చూసుకుంటే, అంటే మనకి వాస్తవ సంఘటనలు కూడా కొన్ని అందులో పెట్టారా, అంటే సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా భారతదేశంలో జరిగినవి అందులో చెప్పడం జరిగింది. అంటే పెహల్గాం దాడి కావచ్చు, లేకపోతే అఘోరాల గురించి కావచ్చు, లేకపోతే దాడులకు సంబంధించి కావచ్చు, అంటే మొత్తం అన్నీ కూడా వాళ్ళు తీసుకోవటం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే సినిమాకి హైప్ వచ్చే అవకాశం ఉంది. అంటే వాస్తవ సంఘటనలు కూడా అందులో పొందుపరిచారు. ముఖ్యంగా శివతత్వానికి లేకపోతే మా భారతదేశంలో ఉండే హిందూ మతానికి సంబంధించిన, అంటే పురాణాలకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉండొచ్చు. అంటే అది కూడా నేపథ్యంగా సాగుతుంది. ఇక్కడ బాలకృష్ణ మరి ద్విపాత్రాభినయమా కాదా అనేది ఇంకా మనకి క్లారిటీ తెలీదు. సినిమా రిలీజ్ అయితే మనకు తెలుస్తుంది. సో అదొక సస్పెన్స్ ఉంది. ద్విపాత్రాభినయం అని అంటున్నారు. ఒకటి అఘోరా కింద, ఒకటి సామాన్యుడి కింద అతను ఉంటాడని. అంటే అఖండ 1లో అలాగే ఉంది కాబట్టి అదే కొనసాగచ్చు. సో అందుకని సినిమాకి సంబంధించి అయితే చాలా, అంటే మీరు అన్నట్టుగా ఫ్యాన్స్ మామూలుగా లేరు. వాళ్ళు పోస్ట్ పోన్ అయినా కూడా నిరాశ చెందలేదు. ఎందుకు నిరాశ చెందలేదు? చాలా మంది అంటే అలా కాదు, కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నిరాశ చెందారు. కొంతమంది సర్లే ఇప్పటికైనా రిలీజ్ అవుతోందని రిలీఫ్గా ఫీల్ అయ్యారు. అది నేను చెప్తున్నా. 2 రకాలు ఉంటారు కదా, ఫ్యాన్స్లో రకరకాలు ఉంటారు. ముఖ్యంగా ఒకళ్ళు 2 ఎక్స్ట్రీమ్లో ఉంటారు, ఒకళ్ళు కొంచెం పర్వాలేదులే వస్తుంది కదా సినిమా, ఒక వారం లేట్ అయిందిలే అనే ఒక ధోరణిలో ఉండొచ్చు. అందుకని ఆ ఎక్స్ట్రీమ్లోనే మాట్లాడాను అంతే. సో రేపు రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా ఫ్యాన్స్కి అయితే రేపు ఫస్ట్ డే పండగే కాబట్టి కలెక్షన్స్ అంటారా, మీరు అన్నట్టుగా 50 కోట్లు ఖచ్చితంగా దాటొచ్చు, మనకు తెలియదు. అంటే నేను ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఫ్యాన్స్ గురించి అని. 1 వీక్ లేట్ అయినా రేపు చూడడం మానేయరు, అది నేను చెప్పొచ్చేది. అంటే ఓకే, ఆ నిరాశలోంచి మళ్ళా ఒక సర్లే మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది కదా మనం చూడాలి అనే ఒక ఇదిలోకి వస్తారు. అది నేను అన్నది, ఉత్సాహం వస్తుంది. సో ఆ ఉత్సాహంలో రేపు ఖచ్చితంగా 50 కోట్లు దాటే అవకాశం అయితే ఈ సినిమాకి ఉంది, అందులో అయితే సందేహం లేదు. కాబట్టి అంటే మరి పాన్ ఇండియా మూవీ 200 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంత మార్కెటింగ్ జరిగింది, మరి ఏం జరుగుతుంది అనేది మనకి రేపటికైతే పిక్చర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. నిజంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ కొన్ని గంటల్లో ప్రీమియర్ షో పడబోతుంది అనుకున్న మూమెంట్లో అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలైతే వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అంటూ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టడం అనేది పెద్ద అదే అంటే అసాధ్యమైన పని ఏమీ కాదు. అంటే నందమూరి బాలకృష్ణ గారికి నిజంగా ఆ మాస్ అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి సనాతన ధర్మం మీద, అలాగే శివతత్వం గురించి ఉదహరిస్తూ తీసినటువంటి సినిమా మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగలదా లేదా అంటే ఏం చెప్తారు? ఇటీవల కాలంలో మనం చూస్తేనండి యూత్ 2 ఎక్స్ట్రీమ్స్లో ఉన్నారు. ఒకటి మతపరంగా కూడా వాళ్ళు అన్నీ చూస్తున్నారు, పౌరాణికాలైనా ఏదైనా కూడా
చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు చెప్పాలంటే. కాబట్టి మీరు ఈ సినిమా ఇలాగే ఉండాలని వాళ్ళు అనుకోవట్లే, వాళ్ళు ఇలా భిన్నత్వంలో ఏకత్వంలాగా చూపించినా కూడా చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రకంగా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే పాయింట్ మనం చెప్పుకోవాల్సింది, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఏదైతే ఉండేవాడో ఇప్పుడు ఐబొమ్మ లేదు. కాబట్టి రేపు మళ్ళా మనకి అసలు ఐబొమ్మలో ఈ సినిమా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఐబొమ్మ లేకపోయినా మూవీ రూల్స్ ఉంది కదా, మూవీ వాటిల్లో చాలా మంది పైరసీలు చూసేటువంటి ఇప్పుడు నేను అదే అనబోతున్నా, ఐబొమ్మ లేకపోయినా వేరే వాళ్ళు రిలీజ్ చేస్తారా లేదా చూడాలి, దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుందా. అంటే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మొదటి రోజు నిజంగా ఈ పైరసీ మూవీలు చూసి వాటిని ఎంకరేజ్ చేసుకునేటువంటి అదే నేను అంటున్నది. రేపైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ 4 రోజులు హైప్ అయితే అట్లాగే ఉంటుందండి. మీకు సినిమా టాక్ కూడా మనకి ఒక 2-3 రోజుల్లో క్లియర్ కట్గా ఒక సినిమా ఏ రకంగా ఏ రేంజ్కి వెళ్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి 2-3 డేస్ మీరు అన్నట్టుగా నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐబొమ్మలోనో లేకపోతే మీరు అంటే మూవీ రూల్స్లో కానీ చూస్తారని నేను అనుకోవట్లేదు. కాబట్టి దాని ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి వాళ్ళు అనుకున్న రేంజ్లో 50 కోట్లు వస్తుందా 60 కోట్లు వస్తుందా అనేది మనకి రేపు సాయంకాలానికి ఒక పిక్చర్ రావచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.